జాతిరత్నాలు సినిమాతో యువ దర్శకుడు అనుదీప్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సీన్ కి పంచుల వర్షం కురిపించడంతో ఊహించినంత ఫేమస్ అయిపోయాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీని పంచడంతో పాటు కాసుల వర్షం కురిపించాడు. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్తో కలిసి ప్రిన్స్ మూవీ తీశాడు. అయితే ఈ సినిమాలో కామెడీ బాగున్నా ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం విఫలమై బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటి నుంచి సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. ప్రజెంట్ అనుదీప్ సినిమాలు తీయడం కంటే సినిమాల్లో నటించడంలో బిజీగా మారిపోయాడు. దాదాపు ఈ డైరెక్టర్ నుంచి సినిమా వచ్చి 2 ఏళ్లు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. కొన్నాళ్ళు తమిళ హీరోతోనే మూవీ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. మరికొన్ని రోజులలో రవితేజతో అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీని తీయబోతున్నట్లు టాక్ నడిచింది. తాజాగా మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ముచ్చటగా 3 కథలను సిద్ధం చేసుకున్న డైరెక్టర్ అనుదీప్ నెక్స్ట్ మూవీ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాలని ఆశపడుతున్నాడట. అప్పట్లో వెంకటేష్ కి ఒక కథ చెప్పిన అనుదీప్ ఆ తర్వాత విక్టరీతో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ సినిమా ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. దీంతో అనుదీప్ తమిళ హీరో కార్తిక్ తో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కార్తిక్ కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉండడంతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నాడట. అయితే అనుదీప్ ఈ 2 సినిమాల్లో ముందుగా ఎవరితో సినిమా చేస్తాడన్నది సస్పెన్స్ గా మారింది.